సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జోరు మీద ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అందులో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. మహానాడు కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా కడప గడ్డపైన పెట్టాలనే నిర్ణయాన్ని ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. దీని వెనుక వ్యూహం ఏంటి? రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. ఎప్పుడు లేనిది కడప వేదికగా మహానాడు పెట్టాలి. అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా స్ట్రాంగెస్ట్ పొజిషన్లో ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన దానిలో కూడా 134 సీట్లు ఫస్ట్ టైం అంత ఆ స్థాయిలో స్కోర్ చేయడం అనేది. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా కూటమి 93% విన్నింగ్ రిజల్ట్ అనేది, అది కూడా పెద్ద అచీవ్మెంట్. సో ఇప్పుడు కడపని ఎంచుకున్నారు అంటే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. మహానాడుకి అంటే ఇంతకు ముందర ప్రభుత్వంలో వాళ్ళు వైనాట్ కుప్పం అంటున్నారు కదా సార్, దాన్ని వీళ్ళు కొంచెం సీరియస్గా తీసుకున్నారు. రివర్స్ చేస్తున్నారా? రివర్స్ కూటమి ప్రభుత్వం కొంచెం సీరియస్గా తీసుకున్నట్టుంది. ఇప్పుడు మీరు చూసినారంటే మొన్న ఎలక్షన్లో సార్, ఒక కడప జిల్లాలోనే మన ఈ కూటమికి 7 సీట్లు వచ్చినాయి. అవును, మొత్తం ఫస్ట్ టైం ఒక కడప జిల్లాలో కూటమికి 7 సీట్లు వచ్చినాయి. ఇంతకు ముందర 30-35 సంవత్సరాల క్రితం ఎప్పుడు ఇన్ని సీట్లు వచ్చిన సందర్భం లేదు. ఒకవేళ మహా అంటే వస్తే కూడా ఒక 2 సీట్లు వచ్చేది కడప జిల్లాలో. తర్వాత రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి 7 సీట్లు వచ్చినాయి. 7 సీట్లు వీళ్ళకి కడపలో ఒక దగ్గర 7 సీట్లు వస్తే మొత్తం 52 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి 7 సీట్లు వచ్చినాయి. బహుశా దీన్ని తీసుకొని ఇదే ఒక మంచి సందర్భం అనేసి కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అంటే అక్కడ ప్రజలు మూడు మారింది అనేసి. ఈవెన్ మనకు ఇప్పుడు పులివెందుల్లో చూసినామంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కూడా ఇంతకు ముందరతో పోలిస్తే 90,000 నుంచి 60,000 చిల్లరకు వచ్చిందనమాట. అంటే ఒక 30,000 మెజారిటీ తగ్గింది. సో ఇంతకు ముందర జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ అన్నింటిని కొంచెం కన్సిడర్ చేసి అక్కడ టీడీపీని బలోపేతం చేసుకోవాలంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని వీళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగానే మనం గమనించాలి. కవింపు చర్య అనుకోవాల్సి ఉంటుందా? కవింపు చర్య అని చెప్పుకోవడానికి ఉండదు సార్. ఒకవేళ ఏంటంటే కనుక వాళ్ళకి గాన ఎక్కువ సీట్లు ఉంటే రాయలసీమ మొత్తం మీద గాన అప్పుడు కవింపు చర్యగా ఉంటుంది. ఇప్పుడు రాయలసీమ 52 నియోజకవర్గాల్లో వాళ్ళకు వచ్చిందే 7 సీట్లు. ఇప్పుడు దాన్ని కవ్వింపుగా తీసుకోలేము. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ చాలా నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అన్నట్టుగా లేదా అలా అంటే అసలు ఎందుకని ఒక విషయం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కడపలో ఏదో ఒక టూర్ పెట్టుకుంటున్నారు. అవును. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కడపలో పర్యటించారు. అవును. మొన్న ఆ మధ్య కూడా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు వెళ్ళినట్టున్నారు ఇప్పటికీ. అవును. కడప మీద స్పెషల్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా ఉంది కూటమి పక్షాన. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు చూసినారంటే ఇటుపక్క ఉత్తరాంధ్ర, కోస్టల్ ఏపీ, తర్వాత ఇటుపక్క నెల్లూరు, ఇటుపక్క మీరు చూసినారంటే ఇప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ వైజాగ్ దాకా చూసినారంటే అంతో ఎంతో బలోపేతంగా కూటమి ఎప్పుడూ ఉంది. కానీ వాళ్ళకి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చి రాయలసీమ. ఫస్ట్ టైం రాయలసీమలో ఇన్ని సీట్లు రావడము, వాళ్ళు ఘోరంగా కిందకి పడిపోవడము, ఈ మూడ్ ఆఫ్ రాయలసీమని వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కోసం అక్కడికి వెళ్ళి ఈ మీటింగ్ పెడితే అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మనోధైర్యం ఇంకా దెబ్బతింటుంది. అక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలకి మనోధైర్యం ఇంకా పెరుగుతుంది, జోష్ వస్తుంది. ఆ ఇంపాక్ట్ కొంచెం న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ మీద పడుతుంది. సార్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పని అయిపోయింది కదా అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పాజిటివ్గా తిరుక్కునేదానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు డెవలప్మెంట్ పరంగా చూసినారంటే కూడా అటుపక్క ఓర్వకల్లు దగ్గర, కర్నూలు దగ్గర, ఇంతకు ముందర కియా తీసుకొచ్చి అనంతపూర్ దగ్గర, సో ఒక ప్లాంట్ గానే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అటువైపు ఉత్తరాంధ్రకేమో 3.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవును. ఇటు రాయలసీమలోనేమో దాదాపు 1.5-2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాయలసీమ వైపు కనిపిస్తుంది. అవును. మిడిల్ పార్ట్ లో కనిపిస్తుంది ఓన్లీ ఆ పోలవరం, ఇటువైపు అమరావతి కనిపిస్తుంది. అది ఇంకా ముందుకెళ్తే అవును, అవి పూర్తి అయితే ఇక్కడ వాళ్ళకి కొంచెం మేలు జరుగుతుంది. సో వీళ్ళు ఈ రకంగా అంటే ఒక మంచి ప్లాన్తోనే ఉండరు. అంటే ఇది కూటమి ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ ప్లాన్తో ఉంది. అది కాకుండా ఇప్పుడు ఆ ఏరియాలో వీళ్ళు భయంకరంగా స్ట్రాంగ్ అయ్యి వైఎస్ఆర్సీపీని ఇంకా తగ్గించాలా అనుకుంటే ఇంతకన్నా అనుకూలమైనటువంటి టైం వాళ్ళకి ఇప్పట్లో దొరకదు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ చాలా జోరుగా విమర్శలు చేస్తుంది. ఒకవైపు మీరు ఏమి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారు, దావోస్ వెళ్ళి టికెట్ల ఖర్చు వేస్ట్ అని చెప్పి అన్నారు. ఇంకోవైపు బడ్జెట్లోనేమో బీహార్ పేరు ఎక్కువ వినబడింది కానీ ఆంధ్రప్రదేశ్ పేరే వినబడలేదు అని విమర్శిస్తున్నారు.
ఇప్పుడు ఇంకా 6 గ్యారెంటీ 6 సూపర్ 6 లో మొత్తం ఆల్ అవుట్ మీరు చెప్పని అంటున్నారు. ఆల్ అవుట్ వీటన్నిటి సమాధానాలు అడుగుతారు కదా రాయలసీమ వెళ్తే. సరే, అడగరా? పింఛన్లు పెంచినారు, తర్వాత వచ్చేసి 3 సిలిండర్ల పని చూసినారు. ఇప్పుడు మళ్ళా నిన్న జరిగినటువంటి సమావేశంలో మరొక 3 పథకాలకి జూన్ జూలై నుంచి మొదలు పెట్టాలని ప్లాన్ చేసినారు. ఇంట్లో అది తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు జూన్ నుంచి ఇవ్వాలని చెప్పేసి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. మహిళలకి ఫ్రీ బస్సు కూడా తొందరలో జూన్ జూలై నుంచి మొదలు పెట్టాలని ఉగాది నుంచి. తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభావ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో పాటు 20,000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేయాలని జూన్ జూలై నుంచి ప్లాన్ చేసినారు. ఎంత ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పథకాల విషయంలో వెనకడుగు వేయకూడదనేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న స్ట్రాంగ్ గా డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యర్థులు ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి ఇవ్వలేదు అంటుంటారు. వాళ్ళు ఒక టైం తీసుకొని ఇచ్చుకుంటా పోతే దాన్ని వదిలేసి వేరే వాటి మీద పడతారు. ఇంకా దావోస్ సంబంధించి మాట్లాడాల్సి వస్తే దావోస్లో జరగలేదు, అది ఏమైందో ఏమో, కొంత టైం వేచి చూడాలి మనం. ఇంకేదన్నా అంటే స్టిల్ డిస్కషన్. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు వాళ్ళు ఏదో ఎంఓఎల్ చేసుకున్నారు, అక్కడ ఇన్ఫార్మ్ చేయలేదనేసి. సో దానికోసం వెయిట్ చేయలేదు, తర్వాత ఏదో చేస్తారు ప్లానింగ్, వెయిట్ చేయాలి. ఇప్పుడు 7 నెలల్లో ఇంచుమించు 6 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 6,80,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఇంచుమించు 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఎంఓఎల్ చేసినప్పుడు మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఏదో ఒక రకంగా రాష్ట్రం కంటే దావోస్ నుంచే రావాలని గ్యారంటీ ఏముంది? 4 రాళ్ళు కొడితే ఒక 2 రాళ్ళు తగులుతాయి. పోయిన దగ్గరంతా పని అయిపోవటానికి మన చేతిలో మంత్రదానం ఉండదు కదా, జనాల్ని పర్సువేట్ చేయడమే కదా. అంటే ఒక సేల్స్ కైండ్ ఆఫ్ థింగ్ అది. దావోస్కి వెళ్ళినారు, అది వస్తాయో రాదో కొంచెం వేచి చూస్తే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు దాకా 7 నెలల్లో వచ్చినటువంటి పెట్టుబడులు, వచ్చినటువంటి కంపెనీలు, జరుగుతున్నటువంటి పోలవరం పనులు, జరుగుతున్నటువంటి అమరావతి పనులు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. సో రాజకీయ నాయకులు కేవలం విమర్శ చెయ్యాలా అని అంటే దావోస్ దాన్ని తీసుకొని మాట్లాడచ్చు ప్రస్తుతానికి. ఒకవేళ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు అయ్యేన రేపు బయట పెట్టినారంటే అప్పుడు అది కూడా పక్కకు పోతుంది. ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు, కొన్ని చేసినారు, ఇంకా కొన్ని చేయబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు 7 నెలలు అయ్యింది. ఇప్పుడు అంతకు ముందర ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాలు తల్లికి వందనం ఇవ్వలేదు కదా, 250 రూపాయలు పెంచారు కదా పెన్షన్లు. అదే సంవత్సరానికి 250 రూపాయలు. ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారు సార్, పింఛన్లు ఈ రోజు 4,000 రూపాయలకు వచ్చినాయి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి దయ వల్లనే ఈరోజు 4,000 రూపాయలు పింఛన్లు వచ్చినాయి. వికలాంగులకు 6,000, 10,000, 15,000 కూడా పోయినాయి. ఇది గమనించాల్సింది ఏంటంటే పోయినసారి 19 ఎలక్షన్ల ముందర 1,000 రూపాయల నుండి 2,000 ఒకేసారి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన 2,000 చేసినారు కాబట్టి ఈయన 3,000 చెప్పి కండిషన్స్ అప్లై అన్నట్టు పెట్టి ఆ 3,000ను కూడా ఇమ్మీడియట్గా పెంచుకుంటా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద అంత ప్రేమ ఉంటుంది, ఆయన ఎప్పుడు ఇచ్చేస్తాడని అంటుంటారు కదా. ఓకే, నేను పూర్తిగా అనట్లేదు. ఇది ఒక్కదాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే 2,000ని 3,000 చేయడానికి 4 సంవత్సరాలు టైం ఎందుకు తీసుకున్నాడు? తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు, ఈ 3,000ని వచ్చిన వెంటనే ఒక సంతకంతో మళ్ళీ 4,000 చేసి 3 మంత్స్ ఎరియర్స్తో ఇచ్చారు కదా. 3 మంత్ అరియర్స్తో ఇప్పుడు 2 సార్లు కూడా ఇన్ఫాక్ట్ 3 సార్లు 200ది 1,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, 1,000 రూపాయలని 2,000 చేసింది అట్ అ టైము ఒక సంతకంతో చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా 2,000ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా 3,000ని ఒక సంతకంతో ఒక్క నెలలో 4,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. సో పింఛన్ తీసుకునే ప్రతి వ్యక్తి ఈరోజు 4,000 తీసుకుంటున్నారంటే ఆ 4,000 రీచ్ అవ్వడానికి 90% కర్త కర్మక్రియ చంద్రబాబు నాయుడు గారు. ఇది మర్చిపోకూడదు, మర్చిపోతే వాళ్ళు తినేది కూడా అరగదు ఖచ్చితంగా. కానీ అంటే ఒకటి మహానాడు పెట్టడం ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా అంశాలని రాయలసీమ మీద ఫోకస్ చేశారు. అటు శ్రీ సిటీ దగ్గర నుంచి క్రిస్ సిటీ దగ్గర నుంచి ఇటు ఓర్వకల్ సెజ్ వరకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. సో ఈ రాయలసీమ డెవలప్మెంట్ ప్రొజెక్ట్ చేయడం కోసమే మహానాడుని అక్కడ వేదిక జరిగింది. కానీ మే 27, 28, 29 3 రోజులు ఎన్టీ రామారావు గారి బర్త్డే జరిగే టైంకి 27, 28, 29 బహుశా 3 రోజులు ఒక జాతర రేంజ్లో జరుగుతుంది. సో ఈసారి కడపని ఎంచుకోవడం వలన ఈ డెవలప్మెంట్ను ప్రొజెక్ట్ చేయడం అవతల పక్షానికి ఒక బలమైన సవాల్ని విసరడం, ఈ 2 కాంబినేషన్గా చూడొచ్చా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాకు సంబంధించి, పాత జిల్లాలకు సంబంధించి మీరు చూసినారంటే అంతో ఎంతో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రాబల్యం ఉంది. వీళ్ళకి లేనిదంతా కడప జిల్లా.
అవును. 20-30-35 సంవత్సరాల క్రితం నుంచి 2 సీట్లకి మించి రాని సందర్భం. ఫస్ట్ టైం 7 సీట్లు వచ్చినాయి కడప జిల్లాలో. ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని ఫేవర్గా తీసుకొని అక్కడికి వెళ్ళి ఇంకా బలోపేతం అవ్వడానికి చేసే ప్రయత్నంగానే దీన్ని చూడాలా. పైపెచ్చు ఇప్పుడు రాయలసీమలో వీళ్ళు తీసుకొచ్చి పెడుతున్నటువంటి కంపెనీలు వీళ్ళు ఫోకస్ చేస్తున్నట్టు దగ్గర కదా సార్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్లానింగ్ ఒకటి, తర్వాత కడప జిల్లాలో కూడా ఇంకొక ఇండస్ట్రియల్ కారిడార్ కొప్పర్తి. ఈ కొప్పర్తి దాన్ని కూడా పెట్టి దానికి సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 6,000 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. ఏదో నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఎన్ఐడిటి అనుకుంటా, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ కింద తీసుకుని 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. హ్యాండ్ ఓవర్ చేయమని, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఒక లెటర్ రాసిందని కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి 2 పెద్ద ఇండస్ట్రియల్ పార్కులు అవుతాయి, అటు కర్నూలు ఓరకల్లు, ఇటు కడప దగ్గర కొప్పర్తి, ఇటు శ్రీ సిటీ రాయలసీమ తిరుపతి దగ్గర. దానికి తోడుగా ఇప్పుడు క్రిస్ సిటీ వస్తుంది. క్రిస్ సిటీ అంటే ఆ కారిడార్ లో నెల్లూరుకి వస్తుంది. ఇప్పుడు కూడా తిరుపతి జిల్లా అనుకోండి, ఇప్పుడు కొత్తగా తిరుపతి జిల్లా, అదర్వైజ్ ఇట్ ఈస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా. సో ఇప్పుడు ఇంతకు ముందర ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడికి చేపల షాపులు వస్తాయి, రొయ్యల షాపులు వస్తాయి అని నేను ఊహించలేదని చెప్పేసి అన్నటువంటి ఒక ఆలోచన విధానం. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే నేరుగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ మేము చేస్తాం, మాకు ల్యాండ్ ఇవ్వండి అన్నటువంటి ఒక నేపథ్యం. సో ప్రజలు ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా దీని గురించి అక్కడ వాళ్ళకి చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. సెకండ్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు ఏమి చేస్తున్నారు 10 కాలాల పాటు నిలబడే పనులు అని చెప్పేసి చూసినటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు మొన్న మీరు చూసినారంటే 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఒక నాయకుడు ఆలోచన విధానం ఏంటంటే ఆయన అప్పుడు దాకా ఉంటారో ఉండరు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరు ఉంటారు ఎవరు పోతారు అన్నది వేరే విషయం. కాకపోతే భవిష్యత్తు తరాలు బాగుండాలని చేస్తున్నటువంటి ఆలోచనగా దాన్ని చూడాలి. విజన్ అనేది ఒక మొక్క పెంచడం లాంటిది, దాన్ని అవగాహన లేకపోతే ఏం చేయలేం. ఇంకొక ఆయన ఏంటంటే ఆడ ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఈ రోజు వరకే నేను ఏదో ఒకటి చేస్తానన్న ఆలోచన విధానం ఒకటి. ఈ 2 ఆలోచనలకి ఏ ఆలోచన భవిష్యత్తు తరాలకి మేలు చేస్తుందని నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. సో వీటన్నిటిని ఒక మహానాడులో ప్రజల ముందర పెట్టేటువంటి అవకాశం. ఇప్పుడు ఆ మహానాడు ఒకదాన్ని తీసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇంతకు ముందర వాళ్ళ గవర్నమెంట్లో అక్కడ చేసినటువంటి పనులు కంపేర్ చేస్తూ చెప్పుకునేటటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు 7 సీట్లు వచ్చినాయి, నెక్స్ట్ ఇంకా కూడా ఎక్కువ తీసుకొని ఈవెన్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా, ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా పులివెందల్లో కడపలో కూడా అంతా స్ట్రైక్ రేటు పెంచుకోవాలని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సిన ఒక ఈవెంట్గా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది కడపలో ఫోకస్ పెట్టింది కూటమి నాయకత్వం మొత్తం కూడా. తెలుగుదేశం పార్టీ మహానాడుకి సన్నద్ధమవుతుంది. మే నెలలో జరిగేటువంటి మహానాడుకి కడపను వేదిక చేయాలని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ డిసైడ్ చేశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తరచూ కడప జిల్లాలో పర్యటనలు చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో మేజర్ షేర్ వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్రలపైనే ఫోకస్ పెడుతూ ఈ 7 నెలల్లో తెచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఈ 7 నెలల్లో సాధించినటువంటి అచీవ్మెంట్స్, వీటన్నిటినీ కూడా ప్రజల ముందర పెట్టేటువంటి క్రమంలోనే మహానాడు ఒక వేదిక అవుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.